రాదని మీకు మనం చేస్తున్నాను. ఏలియాకు దేవుడు స్వరము ఆ కొండలు బద్దలైనప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు కలగలేదంట. ఎప్పుడంటే నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరం అతనికి వినపడింది. మనకి ఏ అడావుళ్ళు లేకనుంటే అప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వరము మనకి వినపడుతుందని మీకు మనం చేస్తున్నా. అంటే యోగాన్ని అక్కడికి ఎందుకు పంపాడు అని నేను ప్రభు దగ్గర కనిపెడితే, నేను అతనికి ఒక దర్శనం ఇవ్వాలి. యెరూషలేములో ఉంటే కుదరట్లేదు కాబట్టి ఇతను అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు నా దర్శనం అతనికి ఇస్తాను. కొన్ని మనకు అర్థం కాదు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే బైబిల్లో ఇసుకే అంటాడు, మిగిటమైన ఆయాసం నాకు నెమ్మది కలగడానికి కారణం అయింది. కొన్ని ఆయాసకరమైన పరిస్థితులు పర్మనెంట్ నెమ్మదిని మనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయని మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ యోహాను ప్రభు దినమందు అంటే ఆదివారము ఏమయ్యాడంటే అతను, మరి శనివారం ఏ వశంలో ఉన్నాడు? ఆదివారం ఆత్మవశం అయ్యాడంటే శనివారం శరీర వశంలోనే ఉన్నాడు. ఆత్మవశం ఆదివారం అయ్యాడంటే ముందు రోజు ఇంకొక వశంలో ఉన్నట్టే కదా. గుర్తుపెట్టుకోనండి, మనకు ఒక దర్శనం, ఒక వరం ఏది కావాలన్నా ముందు ఆత్మవశం కావాలి. ఆత్మవశం కావాలి. ఆత్మవశం కాకపోతే ఆత్మ సంబంధమైన వాటిలో మనకి పాలు పంపులు ఉండవు. గారడీ సీమోను శరీర వశములో ఉండి ఆత్మ సంబంధమైన అడిగితే పేతురు అన్నాడు, నువ్వు ఇంకా శరీర వశంలోనే ఉన్నావు, ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి మనం ఆత్మవశం అయితేనే ఆత్మ ప్రత్యక్షత అనేది మనకు కలుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ బైబిల్ రాయించింది ఆత్మతో. దీన్ని చదివే వాళ్ళు కూడా ఆత్మపూర్ణులైతే చాలా బాగా అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రాలు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అందరూ మన పరిచర్యలో మనిషాత్మతో మనము వేటాడినంత కాలము పేతురులాగా చేపలు పడవు. యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని ఆయన మాట చొప్పున చేస్తే వాళ్ళలోంచి గెంతని చేపలు పడతాయి మనకి. దేవుడికి స్తోత్రాలు. ఇక సంఘంలో జటాలమన్నా వెళ్ళరు, ఇటెలమన్నా వెళ్ళరని మీకు మనం చేస్తూ, ఇప్పుడు యోహాను ఆత్మవశుడైపోయాడు. ఈ ఆత్మవశుడైనప్పుడు సంఘాలను సిద్ధపరచడం కొరకే యోహానికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ దర్శనం అంటే యోహాను ద్వారా సంఘాలను సిద్ధపరచాలి, అందరూ దాసులకి ప్రత్యక్షత తెలియాలి అని ఆ దర్శనాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు సంఘాలు సిద్ధపరిచే కాలం ఇది. ఎందుకంటే ఈ హెచ్చరికలు అయిపోయాక ఆయన రాబోతున్నాడు సిద్ధపడిన వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి. దేవుడికి స్తోత్రాలు. ఈ సిద్ధపరచడం కొరకే ఇదంతా కూడా. ఇప్పుడు యోహాను ఇప్పుడు ఆత్మవశం అయిపోయాడు. కాబట్టి దైవజనులారా, మనము దేవుని స్వరము వినాలని నీకుందా? దేవుని అభిషేకం పొందుకోవాలని ఉందా? ఒక ప్రవచన వరాన్ని కోరుకుంటున్నావా? భాషల వరాన్ని కోరుకుంటున్నావా? స్వస్థత వరాన్ని కోరుకుంటున్నావా? ఏ వరమును పొందుకోవాలన్నా ముందు నీవు ఆత్మవశమైపోవాలి. నీవెప్పుడైతే ఆత్మవశం అవుతావో తప్పకన్నా ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు పాలు పంపులు పొందుకుంటావు. ఆత్మవశం కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం పాలు పంపులు పొందలేమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆత్మవశం అయిపోయాడు. దైవజనులు సేవకురాలకు నేను చెప్తున్నాను, మన సంఘంలో సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు,
వాటిని చూస్తే మనోనేత్రాలు గుడ్డితనం అవుతాయి అని మనము బోధిస్తూ ఉంటాం. తీరా మన ఇంటికి వచ్చేటరికి మనమే టీవీ చూస్తుంటే వాళ్ళు బలపడతారా? మనమే సీరియల్ చూస్తే వాళ్ళు బలపడతారా? మన దగ్గరికి వచ్చిన విశ్వాసి బలపడాలి తప్ప బలహీనపడి వెళ్ళటానికి వీల్లేదు. దైవజనులు, సేవకురాలు కుటుంబానికి ఒక లోకస్తుడు వచ్చాడంటే మన ఇంటి వాతావరణం అతని జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. కొర్నేలు యొక్క ఇంటికి ఎవరు వెళ్ళినా మారాల్సిందే, ఎందుకంటే ఆ వాతావరణం అలాగా ఉంటుంది. మనము సినిమాలు, సీరియల్ కొరకు చెప్పి తీరా మన బిలీవర్స్ మన ఇంటికి వచ్చేటరికి మనం వాటి దగ్గర కూర్చొని ఆనందిస్తే ఇంకా ఆ వ్యక్తి ఏమన్నా మారుతాడా? అందుకే ప్రభువు చెప్పాడు, నా గుణాన్ని ప్రకటించడమే కాదు, నా గుణాన్ని చూపించాలి. మీరు ప్రకటించాలి, చూపించాలి. యోహాను గుణాన్ని ప్రకటించాడు, గుణాన్ని చూపించాడు. ఎంత చూపించాడంటే ఆ గుణాన్ని చూసి ప్రజలు అనుకున్నారంట ఇతనే క్రీస్తు అయి ఉండునేమో అని అంతగా చూపించాడు. కాబట్టి కేవలం ప్రకటించడం వరకే ఉండి ఆ చూపించేటటువంటిది లేకపోతే మన పరిచర్య విస్తరించడం కష్టంగా ఉంటుంది. ఒకటి ప్రకటించాలి, రెండు చూపించాలి. ప్రకటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ చూపించే వాళ్ళు తగ్గిపోతున్నారు. నీ పరిచర్య విస్తరించబడ్డం ప్రకటించను, నువ్వు చూపించాలి. యేసయ్య ప్రకటించాడు, ఆ గుణాన్ని చూపించాడు. అపోస్తులు ప్రకటించారు, ఆ గుణాన్ని చూపించారు. ప్రకటించి చూపిస్తే పరిచర్య విస్తరించబడుతూ ఉంటుందని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దైవ దర్శనాన్ని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా మనము ఆత్మవశం కావాలి. ఒక దైవజనుడు భార్య ఉండగా వేరొక స్త్రీ వశములో ఉన్న, ఒక దైవజనురాలు భర్త ఉండగా వేరొక వశములో ఉన్న, లేదా డబ్బు వశములో ఉన్న, లేకపోతే ఇంకా రకరకాల వశాల్లో ఉంటే దర్శనాలు రావు. దేవుడికి స్తోత్రాలు. దేవుని వశమైతేనే వాక్యం వశమైపోవాలి. అంటే ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే, దైవజనుడు ఇంకొకరితో ఉంటాడంటే కొన్ని చోట్ల ఉంటున్నారు. మరి వీళ్ళు ఇలాంటి వశంలో ఉండి మాకు ఆత్మ ప్రత్యక్షత వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు? ఇలాంటి వశాల్లో ఉండి మాకు ఆ ప్రత్యక్షత వచ్చిందండి, ఈ ప్రత్యక్షత వచ్చిందండి అంటే ఇచ్చేస్తాడు వాళ్ళకి ప్రత్యక్షత. గుర్తుపెట్టుకోనండి. కొన్ని సంఘాలు కొంతమంది నాకు కంప్లైంట్ చేస్తారు. మా అయ్యగారు కంప్లైంట్ ఏం చేస్తారంటే, మా అయ్యగారు అని వాళ్ళ విశ్వాసులు చెడుగా చెప్తే అయ్యగారు కూడా అంటాడు, మా విశ్వాసులు ఎవడో మమ్మల్ని గౌరవించట్లేదండి అంటాడు. నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, డబ్బులు చెప్పి ఇప్పించవచ్చు, ఇంకొకటి ఏదన్నా చెప్పి ఇప్పించవచ్చు. గౌరవం అనేది ఎవడిప్పించేది కాదు, నీ ప్రవర్తన ద్వారా నువ్వు సంపాదించుకోవాలి. గౌరవం ఒకరు చెప్తే వచ్చేది కాదు, నీ ప్రవర్తన బట్టి నీ గౌరవం. అది సరిగ్గా లేకపోతే ఎవడమ్మని చెప్తే వస్తుంది గౌరవం. నీ ప్రవర్తన వాళ్ళకి మాదిరి, అప్పుడు ఆ గౌరవం అనేది వస్తుందని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు యోహానికి ప్రకటన ఎందుకు దేవుడు బయలుపరిచాడంటే, సంఘాలను సిద్ధపరచడం కొరకు, ఎవరిని వదిలిపెట్టకుండా ఆయనతో తీసుకొని వెళ్ళడం కొరకే ఈ ప్రత్యక్షతను దేవుడు అతనికి అనుగ్రహించాడు. నా దాసులందరికీ చెప్పమన్నాడు. దాసులందరికీ ఇది తెలియచేయాలనేది దేవుడి యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం. నేను కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. 1వ అధ్యాయంలోనే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో, అంటే అన్నీ మీకు వివరంగా చెప్పట్లేదు, కొన్ని విషయాలు చెప్తున్నా.
చూడండి 19వ వచనం, 18 నుంచి చదువమ్మ. నేనే మొదటి వాడను, సజీవుడనై ఉన్నాను, తాళపు చెవులు ఉన్నవి, వీటి వెంట కలుగబోవు వాటిని నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఇక్కడ మనం చూసినప్పుడు యోహానికి చెప్తున్నాడు, యోహాను నువ్వు నా చేతిలో 7 నక్షత్రాలు చూసావు కదా, ఈ 7 నక్షత్రాలు ఖగోళ నక్షత్రాలు కాదు. ఈ 7 నక్షత్రాలు ఖగోళ నక్షత్రాలు అనుకోగలవు. ఈ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు, 7 సంఘాల దూతలు. మరి ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు, 7 దీపస్తంభాలు 7 సంఘాలు, ఈ 7 నక్షత్రాలు ఈ స్తంభాల లాంటి సంఘాలను నడిపిస్తున్న సేవకులు అన్నాడు. దూతలు అంటే మలాకి 2:7లో యాజక సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజక సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. అంటే ఇప్పుడు యోహాను చేతిలో 7 నక్షత్రాలు అంటే అర్థం ఏంటంటే నీతి మార్గాన్ని అనుసరిస్తూ అనేక మందిని తిప్పేవాళ్ళు నక్షత్రాలు. ఆ నక్షత్రాలు లాంటి సేవకులు ఆయన చేతిలో ఉన్నారు. 7 నక్షత్రాలు చేత పట్టుకొని ఉన్నాడు, 7 సేవకులు పట్టుకొని ఉన్నాడు. వాళ్ళు 7 సంఘాలను నడిపించేటటువంటి దూతలు, 7 సంఘాలని నడిపించే దూతలు. ఆయన చేతిలో 7 సంఘాలు ఉన్నాయి, 7 సేవకులు ఉన్నారు. అయితే ఆయన చేతిలో ఉన్న సేవకుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఆయన చేతిలో ఉండే సేవకుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఈరోజు మనందరం ఆయన చేతిలో ఉన్న వాళ్ళమే, కానీ ఈ చేతుల్లో ఉన్నటువంటి సేవకుల్లో కూడా చాలా తప్పులు దేవుడు కనుగొంటూ ఉన్నాడు. ఆయన చేతిలోనే ఉన్నారు, కానీ పొరపాట్లు కలిగి ఉన్నవాళ్ళు ఈరోజు కూడా నేటి సమాజంలో మనం అనేక మందిని చూస్తున్నాం. ఆయన చేతిలోనే ఉన్నారు, దావీదు ఆయన చేతిలోనే ఉన్నాడు, కానీ వ్యభిచారం అనే దాన్ని కలిగి ఉన్నాడు. సంసోను ఆయన చేతిలోనే ఉన్నాడు, స్త్రీ వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు. బిలాము ఆయన చేతిలోనే ఉన్నాడు, కానీ డబ్బు వ్యామోహాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన చేతిలో ఉన్న వాళ్ళలో కూడా రకరకాల వ్యామోహాలు కలిగి ఉంటున్నారు. అలాగ ఉంటే వాళ్ళు నష్టపోతారని వాళ్ళను కూడా సిద్ధపరచడం కొరకు దేవుడి గ్రంథాన్ని రాయించాడు. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు సిద్ధపడాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు సిద్ధపరచాలి అనే దాని కొరకే ఈ విషయాన్ని ఆయన రాయించాడని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రాలు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలు అని రాశాడు. తర్వాత ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఈ సంఘాలకు ఎందుకు రాస్తున్నాడంటే ఆ సంఘాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పొరపాట్లు, వాళ్ళు విశ్వాసులే కానీ కొన్ని లోపాలు కలిగి ఉన్నారు. అవన్నీ సరిచేయకపోతే నేను వచ్చినప్పుడు నాతో రావటానికి అవకాశం లేదని ఆ హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడిని నక్షత్రము అని ఎప్పుడు అంటారో మనందరికీ తెలిసిందే. దానియేలు గ్రంథం 12:3లో మరి నీతి మార్గాన్ని అనుసరిస్తూ అనేకులను ఆ నీతిలోకి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళని దేవుడు నక్షత్రాలతో పోల్చాడు.
ఈ 7 సంఘాలు సేవకుల్ని నక్షత్రాలు అన్నాడంటే వీళ్ళు నీతి మార్గంలో నడుచుకుంటూ అనేక మందిని తిప్పుతున్నారు, కానీ వీళ్ళల్లో కూడా కొన్ని లోపాలు కలిగి ఉన్నట్టుగా దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు మనందరం ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో అబద్ధం ఆడకన్నా ఎంతమంది ఉన్నారు? అబద్ధం ఆడుతున్నావు అంటే ఆయన చేతుల్లో నక్షత్రం ఉన్నావు, కానీ లోపాన్ని కలిగి ఉన్నావు. లోపాన్ని కలిగి ఉన్నావు. ఆ లోపాలను సరిచేయాలి. మరొకసారి చెప్తున్నాను, అబద్ధం అనేది దైవజనుడు అబద్ధం ఆడితే స్వతంత్రుడు కాలేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అబద్ధము ద్వారా మనకి 3 భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. అబద్ధం అంట మనిషి ఆయుష్ను తగ్గిస్తుందంట. మనిషి ఆయుష్, అబద్ధం ఆడే వాళ్ళు ఆయుష్ డౌన్ అయిపోతుంది. అననీయ షపీరాలకు ఆయుష్ ఉంది. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? అబద్ధం ఆడిండ్రు. అబద్ధము మరణాన్ని తీసుకొచ్చింది. గ్యాసి మంచి ఆరోగ్యంగా ఉండేవాడు, ఎందుకు కుష్ఠరోగం వచ్చింది? అబద్ధం అతనికి ఆ రోగాన్ని తెచ్చింది. కొన్ని అబద్ధాలు రోగాలు తీసుకొస్తాయి, కొన్ని అబద్ధాలు ఆయుష్ను కూడా తగ్గిస్తాయి అనేది మీకు చెప్తున్నాను. బైబిల్లో మనం చూసినప్పుడు నాబోతు మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్తే ఆ అబద్ధాలు ఏం చేసినాయి చెప్పండి? ఆ వ్యక్తి ప్రాణాన్ని తీసేసినాయి. ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్లో చదివిందండి. వాళ్ళతో చదివిన కుర్రగాడు పేపర్ అట్టుకి వెళ్తున్నాడు. పేపర్ అట్టుకి వెళ్ళి నా నెంబర్ వచ్చిందో అని అడిగితే ఆడ ఎటకారంగా అన్నాడు, నీ నెంబర్ రాలేదు అన్నాడు. ఆ అమ్మాయి అనుకుంది, ఇంత బాగా చదివాను, నా నెంబర్ రాలేదా అని ఎవరితో చెప్పకన్నా పోయి ఊరు పెట్టుకు తెచ్చింది. వాళ్ళ నాన్న ఆఫీసులో పనిచేసి పేపర్ చూసి వాళ్ళ కూతురు జిల్లా ఫస్ట్ ఏదో వచ్చింది, పేపర్ అట్టు కూర్చోడానికి ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఆడ అబద్ధం ఏం చేసింది? ఈ అమ్మాయిని చంపి పాడేసింది. ఈరోజు కొన్ని అబద్ధాలు ఈరోజు కొన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నాయి. కొన్ని అబద్ధాలు మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా ప్రచారం చేయడానికి కొన్ని అబద్ధాలు. యోసేపు మంచోడా చెడ్డోడండి? ఆ పోతీఫరు చెప్పిన భార్య చెప్పిన అబద్ధం ఆ మంచోడిని ఏం చేసింది? ఒక చెడ్డోడిగా చేసింది. అబద్ధాలు ఇలాగా అస్సలు మన నోటంబడి అబద్ధం రాకూడదు. సేవకుడు అబద్ధాన్ని జయించగలిగితే నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్నది ఏంటంటే, సేవకుడు అబద్ధాన్ని జయించగలిగితే అతని ప్రేయర్కు శక్తి ఉంటుంది, అతని పాటకు శక్తి ఉంటుంది, అతని ప్రార్థనకు శక్తి ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. అబద్ధాన్ని ఎవరు జయిస్తారో వారి నోటి నుంచి వచ్చే మాట ద్వారా వినే ప్రజలు స్వతంత్రులు అయిపోతారు. అబద్ధాన్ని జయించే వ్యక్తి నోట్లోంచి బయటకు వచ్చే ప్రతిదీ శక్తివంతంగా ఉంటుంది. ఇంకా అబద్ధం ద్వారా వచ్చే భయంకరమైన ప్రమాదం ఏంటంటే, అబద్ధికులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. మన విశ్వాసులకే పరిమితం కాదది. మనం కూడా ఎక్కడ అబద్ధం చెప్పు. ఒక మందిరం కట్టేటప్పుడు అబద్ధం చెప్పకూడదు, లేకపోతే కడకన్నవన్న అబద్ధం చెప్పకూడదు, లేకపోతే ఏదో ఆ పూట గడుపుకోవడం కోసం అబద్ధం చెప్తే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు రాజ్యాన్ని పోగొట్టుకొని ఈ భూమి మీద ఎన్ని ఎకరాలు ఉంటే ఉపయోగం ఏంటి? దేవుడు రాజ్యాన్ని పోగొట్టుకొని ఎంత పలుకుబడి ఉంటే ఉపయోగం ఏంటి? ఒక్కసారి అబద్ధము చెప్పేటప్పుడు నీవు పరలోకానికి ఎంత దూరం అయిపోతున్నావో ఆలోచిస్తే అబద్ధం అనేది మాట్లాడవు. ఒకవేళ అబద్ధం ఆడడం వల్ల మన సంఘాలకి అభివృద్ధి లేదేమో చూడండి. కాబట్టి మనం ప్రజలు ఏది నేర్చుకున్నా మన దగ్గర నుంచే నేర్చుకోవాలి. కాబట్టి మనం వాళ్ళకి మాదిరిగా ఉండాలని
మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో సంఘాలన్నిటికీ హెచ్చరిక అయిపోయిన తర్వాత ఈ 12వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 9వ వచనం. అతడు ఈ సంగతులు మరుగుగా ఉండునట్లు ముద్రించబడి, ఎప్పుడు వరకు? అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడ్డాయి. ఈ ముద్రలు, ముద్రించబడిన వాటిని ఎవరో ఒకరు ఓపెన్ చేస్తేనే కానీ అందులో ఏముందో మనకి తెలియదు. ఏదైనా మనకు ఒక ప్యాకింగ్ ఇచ్చారనుకోండి, ఆ ప్యాకింగు అంతా చుట్టి ముద్రేసిస్తే ఇప్పుడు అందులో ఏముందో మనకు తెలియాలంటే దాన్ని ఓపెన్ చేసేవారు కావాలి. ఇక్కడ మూయబడినటువంటి ముద్రలంట ఓపెన్ చేయడానికి భూమి మీద ఎవడు యోగ్యుడు కాదు. 5వ అధ్యాయం ప్రకటనలో మనం చూస్తే, ప్రకటన 5 ఒకసారి చదవండి బ్రదర్స్. ప్రకటన 5 దగ్గర ఇక్కడ ఉన్నారు, చదవండి బ్రో, దగ్గరగా ఉన్నారు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు చూచి తిని ఇప్పుడుకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను, పరలోకమందును భూమి అందు భూమి కింద కూడా ఎవరికి దాన్ని ఓపెన్ చేసే శక్తి, ఆ ముద్రలు 7 ముద్రలు ఓపెన్ చేయడానికి ఎవడు కూడా లేడంట. అయితే ఆ ముద్రను ఓపెన్ చేయాలి అంటే జయించేవాడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలడని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. ఎవరు ఓపెన్ చేయగలరంటే అన్నిటినీ జయించిన వాడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలడు. చదవండి బ్రదర్. ఏడవ కొమ్ము తీసి విప్పుడుకై జయము పొందునని నాతో చెప్పాను. చూచి తిని 7 కొమ్ములు 7 కన్నులు ఉండరు. చాలు చాలు చాలు. ఇప్పుడు ఈ 7 ముద్రలు ఎందుకు ఇప్పాలంటే ప్రపంచంలో ఏమి జరగబోతుందో ఈ సీల్లోనే ఉంది మొత్తం అంతా. దేవుడికి స్తోత్రాలు. ఈ ముద్రలు ఓపెన్ చేస్తేనే కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అయితే ఈ ముద్రలు ఓపెన్ చేయడానికి ముందు జరిగేది ఏంటంటే, ఈ ముద్రలు ఓపెన్ చేసిన తర్వాత జరిగేటటువంటి సంభవాల్లో తన ప్రజలు నష్టపోకూడదని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళను సిద్ధపరచడం కొరకు ఈ 3వ అధ్యాయం చివరి వరకు కూడా వాళ్ళ సంఘాలకు ఏం చేశాడు? హెచ్చరికలు చేశాడు. మొత్తం అంతా కూడా ఈ 7 ముద్రల్లోనే దాగి ఉంటుంది. ఆ సీలు ఓపెన్ చేస్తేనే కానీ లోపల ఏముందో తెలియదు అన్నమాట. కాబట్టి మీకు ఈ సీల్ ఓపెనింగ్ అయిన తర్వాత లోపల ఏమేమి ఉన్నాయో 6వ అధ్యాయం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో
మనకి 4 గుర్రాలు కనబడతాయి. 4 గుర్రాలు. 1 తెల్లని గుర్రం కనబడుతుంది, 2 ఎర్రని గుర్రం కనపడుద్ది, 3 నల్లని గుర్రం కనపడుద్ది, 4 పాండ్రు వర్ణం కలిగిన గుర్రం కనపడుద్ది. 5వ ముద్రకి గుర్రాలు ఉండవు, హతసాక్షులు కనబడతారు. 6వ ముద్రకేమో ప్రపంచంలో ఎన్నడూ లేని ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. ఇది అక్కడ రాయబడి ఉంటుంది. ఈ ముద్రలు ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా జరుగుతుందా, మనం ఏ ముద్ర దాకా వచ్చాం అనేది నేను నెక్స్ట్ సారి మీకు తెలియజేస్తాను. ఏ ముద్ర దాకా మనం వచ్చాం, ఏ ముద్ర ఓపెన్ అయింది, ఇప్పుడు ఏం జరగబోతుంది ప్రపంచంలో అనేది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అది నెక్స్ట్ సారి వచ్చినప్పుడు నేను మీతో పంచుకుంటాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు సంఘాలు హెచ్చరిక చేసేటప్పుడు 5 సంఘాల్లో ఉన్న లోపాలు చెప్పాడు. ఆ 2 సంఘాలతో అన్నాడు, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అని చెప్పాడు. మంచిగున్నోడిలో లోపం ఎందుకు చెప్తాడు ఆయన? చెడ్డగున్నోడిలో ఏమైనా ఉంటే చెప్తాడు, కానీ మంచోడికి నీలో ఈ లోపం ఉందని చెప్తాడా? ఎవరిలో? ఇది కూడా ఎందుకు చెప్తాడంటే, మరి సంఘాలను నడిపించే మనం కూడా విడిచిపెట్టబడ్డం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు వెళ్ళాలి, మనం కూడా వెళ్ళాలి. కానీ ఈ సంఘాలకు హెచ్చరిక చేసేటప్పుడు ఇది కూడా నెక్స్ట్ వీక్లోనే మీకు చెప్తాను. కానీ లాస్ట్ ఒక 7 నిమిషాల్లో మీకు చెప్తాను. ప్రతి సంఘానికి ఆయన చెప్పేటప్పుడు లాస్ట్లో ఒక మాట రాసేవాడు. 2వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన 2:7 వచనం. ఇదిగో ఆయన 2:7 వచనం, ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపునితుని. ఈ జీవవృక్షం మొదట ఎక్కడ ఉండేది? ఏదేను తోటలో ఉండేది. ఈ చెట్లు ఫలాలు ఆదాము అవ్వమ్మలు ఎప్పుడు దాకా తిన్నారు? జయించినంత వరకు తిన్నారు. వాడిపోయిన తర్వాత తినే అవకాశం లేదు. ఈ ఫలాలు తినే అవకాశం ఎవరికి ఉందంటే, జయించేవాడికి మాత్రమే జీవవృక్ష ఫలాలు భుజించనిస్తాను. వాడిపోయే వాళ్ళని దీన్ని భుజించే అవకాశం వాళ్ళకి లేదు. ఇది మొదటి సంఘానికి చెప్తూ లాస్ట్లో రాసిన మాట. జయించువాడికి మరలా జీవవృక్ష పరదేశుకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది, అంటే ఈ మాటను బట్టి ఇప్పుడు జీవవృక్షం ఎక్కడుంది అని అంటే పరదేశిలో ఉందని మనకి అర్థమైంది. పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాలు అంటే లాజరు ఇప్పుడు పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినే అధికారాన్ని పొందాడు. కానీ ధనవంతుడు పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినే అర్హతను కోల్పోయాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం ఏమర్థమైందంటే, ధనవంతుడు వాడిపోయాడు, లాజరు జయించాడు. దేవుడికి స్తోత్రాలు. ధనవంతుడు వాడిపోయాడు. ఈ ధనవంతుడిని చూసి అందరూ అనుకున్నారంట, భూమి మీద దేవుడు దీవించిన వాడు ఇతనే అనుకున్నాడంట. వాడుకున్న ఆస్తులు చూసి, వాడుకున్న ఫలాలు చూసి, ఆడుకున్న బంగారం చూసి అందరూ అనుకున్నారంట, దేవుడు ఆశీర్వదించిన వాడు ఇతడు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పై సోకులు చూసి చాలామంది దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు వీళ్ళే అనుకుంటున్నారు. అలాగే నేను తప్పని చెప్పట్లా. నేను ఏం చెప్తానంటే, ఆశీర్వదించబడే వ్యక్తి పరీక్షించుకోవాలంట. నేను వాక్యానుసారంగా ఉండి ఆశీర్వదించబడుతున్నానా, వాక్యాన్ని విడిచిపెట్టి ఆశీర్వదించబడుతున్నానా? వాక్యాన్ని విడిచిపెట్టి ఆశీర్వదించబడితే సాతాను నీ మనోనేత్రాలు ధనవంతుడికి గుడ్డితనము కలగచేసినట్టుగా చేసింది. చివరికి గమ్యానికి నువ్వు చేరలేవు. మనకు వచ్చే ఆస్తి కూడా వాక్యానుసారమైన సంపాదన, వాక్యాన్ని విడిచిపెట్టిన సంపాదన అని చూసుకోకపోతే మన ఆత్మను మనం నష్టపరుచుకునే అవకాశం ఉంటుంది.
దేవుడికి స్తోత్రాలు. ఆశీర్వదించబడిన వారని పాకలో ఉన్నోడు చూసేవో ఈ దరిద్రుడు ఆశీర్వాదం లేదు. కొంతమంది ఈ దృశ్యమైన వాటిని, క్షయమైన వాటిని చూసి మనిషి భక్తిని లెక్కేస్తా మరి క్షయమైపోయే వాటిని చూసి లాజరుని అనుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా దేవుడి పిల్లలే అని బైబిల్లో రాశాడు. లాజరు దేవుడి పిల్లోడే, ధనవంతుడు కూడా దేవుడి పిల్లోడే అని రాశాడు. ఎక్కడ రాశాడండి పాస్టర్ గారు అంటే, వాళ్ళ చరిత్ర చదివితే మనకి లూకాసు వార్త 16:19 ధనవంతుడు ఒకడును ఊదా రంగు వస్త్రాలు సన్నని నారబట్టలు వేసుకొని ప్రతిదినము బహుగా సుఖపడేవాడు. లాజరు అనే దరిద్రుడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటివాదుడు పడి ఉండి ఆ బల్ల మీద పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి పాతాళములో అగ్ని జ్వాలలలో యాతన పడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మునున్న లాజరును చూసి, నా తండ్రివైన అబ్రహాము అన్నాడు. ఎవడు కొడుకు ఇప్పుడు? ధనవంతుడు ఎవడు కొడుకు? అబ్రహాము కొడుకే. లాజరు ఎవడు కొడుకు? అబ్రహాం కొడుకే. ఒక కొడుకేమో పైన ఉన్నాడు, ఒక కొడుకేమో ఎక్కడున్నాడు? ఇద్దరు కొడుకులే. ఒకడు పైన ఉన్నాడు, ఒకడు పాతాళంలో. వీళ్ళిద్దరూ చాలా గొప్ప సాక్ష్యం మనకు కనబడుతుంది. వీళ్ళిద్దరి భూమి మీద పొజిషన్ మన ముందు పెట్టాడు. దేహాన్ని విడిచిపెట్టాక వీళ్ళ ఆత్మ పొజిషన్ కూడా మన ముందు పెట్టాడు. భూమి మీద ధనవంతుడి పొజిషన్ బాగుంది, లాజరు పొజిషన్ చూడటానికి బాగలేదు. కానీ చచ్చిన తర్వాత రివర్స్ అయింది. ఈడు పొజిషన్ బాగలేదు, ఆయన పొజిషను బాగుంది. చాలామంది ఇక్కడ పొజిషన్లో చూసుకుంటున్నారు, అక్కడ పొజిషన్ చూసుకోవడం మానేస్తున్నారు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. దేహాన్ని విడిచిపెట్టాక అక్కడ పొజిషన్ లేకపోతే ఇక్కడ ఎన్ని ల్యాండ్స్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టే మన పని. ఆ పొజిషన్ చూసుకోవాలి, భూమి మీద పొజిషన్ చూసుకోవాలి. అదే సమయంలో దేహాన్ని విడిచిపెట్టాక దేవుడి దగ్గర నా పొజిషన్ ఏంటనేది కూడా మనం ఈ పొజిషన్ ఉండాలి. ధనవంతుడు ఒక పొజిషన్ కొరకే పాకుపడ్డాడు, కానీ రెండో పొజిషన్ వాడు అశాశ్వతమైన పొజిషన్ స్టాండర్డ్ చేసుకున్నాడు. కానీ లాజరు స్టాండర్డ్ అయిన పొజిషన్ చూసుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్న పర్లేదు, అక్కడికి వెళ్ళాలి. అది మన గోల్. అది దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, వీడు అగ్ని జ్వాలల్లో పడి యాతన పడుతున్నప్పుడు వీడు అరుస్తూ అంటున్నాడు, నా తండ్రివైన అబ్రహామా, భూమి మీద ఉన్నంతసేపు నాకేం అర్థం కాలేదు, నరకం ఉందనే సంగతి కూడా తెలియదు నాకు. నాయన గుడికెళ్ళి వచ్చాడు అనుకున్నాను, పాస్టర్ గారి మాట లేదు, ఎవడి మాట లేదు. ఇప్పుడు మంటెక్కుతుంటాయి, అన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. అన్ని ప్రసంగాలు ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నాయి నాయన, అన్నీనే ఇప్పుడు వచ్చేస్తున్నానే బయటికి అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, రే శరీరంలో ప్రాణం ఉండగానే తెలుసుకోవాలి అది నువ్వు. ఇక్కడికి వచ్చాక ఇక్కడోడు అక్కడికి రావటానికి ఉండదు, అక్కడోడు ఇక్కడ రావటానికి ఉండదని చెప్పాడు. చెప్తే అసలు నీకు ఈ గతి ఎందుకు వచ్చిందో కూడా అబ్రహాం చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు బ్రతికావు. దైవజనులమైన మనము మనకిష్టమైనట్టు బ్రతకూడదు, మన యేసయ్యకి ఇష్టమైనట్టు బ్రతకాలి. దేవుడికి స్తోత్రాలు. మనకిష్టమైనట్టుగాని బ్రతికామా మన పొజిషను అక్కడ అలాగైపోతుంది. నాకు తెలిసినంత వరకు సేవకుడు తన మనసుకు నచ్చింది చేయకూడదు, మనిషికి నచ్చింది చేయకూడదు, తన శరీరం చెప్పింది చేయకూడదు, యేసయ్య చెప్పిందే చేయాలి. దేవుడికి స్తోత్రాలు. యేసయ్య చెప్పింది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ఆ పరదేశంలో ఉండే జీవవృక్ష ఫలాలు భుజించగలుగుతాం. కాబట్టి దైవజనులమైన మనము కేవలం భూమి మీద పొజిషనే కాకుండా
దేహాన్ని విడిచిపెట్టాక దేవుడి దగ్గర పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం భూమి మీద వేసే అడుగులు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇప్పుడు జయించే వారికి మాత్రమే జీవవృక్ష ఫలాలని చెప్పాడు. అంటే వాడిపోయిన ఆదాము తోటలోంచి ఏం చేశాడు? గెంటేశాడు. జయించే వాడికి మళ్ళా అవి తినే అవకాశాన్ని ఇస్తున్నాడు. జయించడం అంటే ఏంటంటే ప్రతి పాపాన్ని భూమి మీద ఏం చేయాలి? మనం జయించాలి. ఏ పాపము చేతిలో వాడిపోయినా జీవవృక్ష ఫలాలు తినే అవకాశం ఉండదు. బైబిల్లో ప్రసంగి 10లో అంటాడు, బుక్కవాడి తైలములో చచ్చిన ఈగ పడుట వలన అది కంపు కొడుతుందని. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంటే అది జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని, అంటే దీని అర్థం ఏంటంటే బుక్కవాని తైలం మంచి వాసన వస్తుంది, కానీ అందులో చచ్చిన ఈగ పడితే వాసన మారుతుంది, కంపు వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యములో జీవించేటటువంటి మనలో ఒక్క పాపమున్న చచ్చిన ఈగ పడినట్టే కంపు కొడుతుంది మన యొక్క జీవితం. దేవుడికి స్తోత్రాలు. ఒక్క పాపము మనలో ఉన్న ఆ ఒక్క పాపము ఈ సువాసన వచ్చే జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక్కటి ఉంటే చాలు మన సాక్ష్యం ఏమైపోతుంది? సువాసనగా ఉండాల్సిన మన సాక్ష్యం ఒక్క పాపం మనలో ఉంటే ఆ ఒక్క పాపాన్ని బట్టి బుక్కవాడి తైలములో చచ్చిన ఈగ పడితే ఎలా కంపు కొడుతుందో మన జీవితం కూడా కంపుగా అయిపోతుందని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఒకటి, జయించేవాడికి మాత్రమే పరలోకములో జీవవృక్ష ఫలాలు, పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజిస్తాడు. అంటే లాజరు జయించాడు, ధనవంతుడు ఏమైపోయాడు? వాడిపోయాడు. ఆ రెండవది కూడా సంఘానికి రాస్తూ అంటాడు. అక్కడే 2వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. త్వరగా ఒక 5 నిమిషాల్లో ముగించేద్దాం. 2వ అధ్యాయం 11, అదే ప్రకటన 2:11. సంఘములతో వినుగాక, జయించుచున్నవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. చూడండి, ఒకటి జీవవృక్ష ఫలాలు తినే అవకాశం, 2 జయించేవాడికంట రెండవ మరణం అనేది హాని. రెండవ మరణం ఉండదాడికి అసలు. ఇంకా దైవజనులమైన మనము జీవవృక్ష ఫలాలు తినాలన్నా, రెండవ మరణం హాని చేయకుండా ఉండాలన్నా మనము జయించే గుంపులోనే ఉండాలి. ఇక మూడవది కూడా అక్కడ రాశాడు. అదే 2వ అధ్యాయం 17వ వచనం, 2:17. మాట వినుగాక, ఇత్తును ఉండు. ఇది కూడా ఎవరికండి? జయించిన వాటికి. అలాగే జయించే వారికి, జయించే దైవజనుడికి మరుగై ఉన్నటువంటి రహస్యమైన మర్మాలు కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మరుగై ఉన్నవన్నీ కూడా దేవుడు నీకు తెలియచేస్తాడు. నీకు ఏమేమి ఇవ్వబోతున్నాడు కూడా అవి ఆయన నీకు తెలియపరుస్తాడు. ఇది కూడా వాడిపోయే వాళ్ళకి కాదు, ఎవరికి? జయించే వారికి మాత్రమే అని మనం చూస్తున్నాం. అక్కడే మనం చూస్తే 2:20 వచనం, 2:20 వచనం, 2వ అధ్యాయము 20వ వచనం. ఎన్నో వచ్చిన 27 బ్రదర్, 27 సారీ, 27వ వచనం. జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవాడికి. దైవజనులారా, ఇక్కడ చాలా విలువైనటువంటి మాట. సేవకులు, సేవకురాళ్ళైన వాళ్ళు ఎవరైతే పాపాన్ని జయిస్తారో మీకు జనాల మీద అధికారం దేవుడు ఇస్తాడు. ఎవరి మీద? జనాల మీద అధికారం దేవుడు, మీ ఊరు మీద అధికారం నీకు ఇచ్చేస్తాడు. మీది ఎక్కడో అక్కడ అధికారం వాళ్ళందరి మీద నీకు ఇస్తాడు.
జయించేవాడికి జనాలను అప్పగిస్తాడు దేవుడు. పాపాన్ని ఎవరు జయిస్తే వాళ్ళకి జనాన్ని దేవుడు ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. వాళ్ళ మీద ఆయన వారికి ఏమిస్తాడు? అధికారాన్ని ఇస్తాడు. జయించే వాళ్ళకే జనం మీద అధికారం ఉంటుంది. ఇక 5వది మనం చూస్తే అక్కడే 3వ అధ్యాయంలో 5వ వచనం, 3:5 వచనం, జయించువాడు అలాగా జయజీవితం కలిగినోడు ఏ వస్త్రాలు వేసుకుంటాడట? ఏ వస్త్రాలు? కొంతమంది తెల్లని వస్త్రాలంటే మర్మం తెలియక నాకులాగా వైట్ డ్రెస్ వేసుకున్నాను, నేనే తెల్ల బట్టలు వేసుకున్నాను, నేనే జయించిన వాడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. ఈ తెల్లని బట్టలు అనేది బాహ్యానికి సంబంధించింది కాదు. అది కొంతమంది ట్రెల్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు మేమే గొప్పలు, మేమే అని చెప్పుకుంటారు. కొంతమంది దైవజనులు ఎలా ఉన్నారంటే మా సంఘం తప్ప ఏ సంఘం వెళ్ళదంటారు. నేను వాళ్ళ కొరకు విచారిస్తాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిచయులు లాంటి వాళ్ళు అని అంటాను. తమ్మును తామే నీతిమంతులు అనుకొని ఎదుటి వాళ్ళని తృణీకరిస్తారు. వీళ్ళు అసలు వెళ్ళరన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడికి స్తోత్రాలు. వీళ్ళు అసలు వెళ్ళరన్న సంగతి వాళ్ళకి తెలీదు. గుర్తుపెట్టుకోనండి, తెల్ల డ్రెస్సులు వీటి వల్ల పరలోకం లేదు. తెల్ల డ్రెస్సు అనగా పరిశుద్ధ గ్రంథం 19 ప్రకటన 7వ వచనం, 19 ప్రకటన 7వ వచనం, మరియు ఆమె ధరించుకునుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నని నారబట్టలు ఆమెకు ఇవ్వబడును. ఆ నారబట్టలు పేరేంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. గుర్తుపెట్టుకోనండి, నీతి క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి తెల్ల డ్రెస్ ఉన్నట్టే. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా ఏముంది? వాళ్ళకి నీతి క్రియలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి వైట్ డ్రెస్ ఉన్నట్టే లోపల. ఈ వైట్ డ్రెస్ ఉండి ఆ నీతి క్రియలు లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నా మురుగుగుడ్లు ఉన్నట్టే. దేవుడికి స్తోత్రాలు. ఏ డ్రెస్ వేసుకున్నా మురుగుగుడ్లు ఉన్నట్టే. సత్క్రియలు అనేవి నీలో లేకపోతే నీకు వైట్ డ్రెస్ లేదు. అంటే దేవుడిచ్చిన పెళ్లి కుమార్తె వస్త్రం నీకు లేదన్నమాట. వాళ్ళు తెల్ల డ్రెస్ వేసుకున్నారు పరిచయులు. యేసు ప్రభు అన్నాడు, ఒరే బాబు మీకు పై డ్రెస్ ఉంది కానీ లోపలన్నీ మురుగుగొడ్లే ఉన్నాయన్నాడు. దేవుడికి స్తోత్రాలు. మీ హృదయం స్థిరంగా ఈ పై తెలుపు కాదు, లోపల తెలుపు కావాలి ఆయనకి. ఏ తెలుపు? లోపల తెలుపు. నాకు తెలిసినంత వరకు దైవజనులారా, మీరు ఎప్పుడు కూడా మా సంఘమే వెళుతుందంటే నువ్వు పరిచయుడితో సమానం. అంటే నిన్ను నీతిమంతుడు అనుకొని ఇతరులు ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. కానీ చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనము నిత్యత్వాన్ని పోగొట్టుకునే దగ్గరికి వెళ్ళిపోతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఇక్కడ తెల్లని వస్త్రాలు అనగా సత్క్రియలు. పెళ్లి కుమార్తె అలాగా సిద్ధపడి ప్రభువుతో ఎత్తబడటానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్హులు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ అర్హులు. జయించేవాడికంట జీవగ్రంథములో పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టను. ఎన్ని చెప్పినప్పటికీ 1 జయించేవాడికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు, 2 జయించేవాడికి 2వ మరణం హాని చేయదు, 3 జయించేవాడికి మరుగై ఉన్న మన్నాన్ని ఇస్తాను, ఆ కొత్త పేరు అతనికి రాతిని ఇస్తాను, దాని మీద పేరు రాసి ఉంటుంది అన్నాడు. ఇక 4వది మనం చూసినప్పుడు జయించేవాడికి జనముల మీద నేను అధికారాన్ని ఇస్తాను. 5వది ఏంటంటే జయించేవాడి పేరు జీవ గ్రంథములో ఎంత మాత్రము తుడుపు పెట్టదన్నాడు. ఇక 6వది మనం చూస్తే అక్కడే 3వ అధ్యాయములో 12వ వచనము, 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇది కూడా ఎవరినండి? జయించే వారిని నా ఆలయములో ఒక స్తంభంగా నేను చేస్తాను. కొన్ని సంఘాల్లో పెద్దలకి పోటీ పడుతుంటారు, నేను పెద్దగుంటానని. కానీ బైబిల్ చెప్తుంది
నువ్వు ఉండడం కాదు, నువ్వు జయ జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను పెడతాడు సంఘంలో. దేవుడికి స్తోత్రాలు. దేవుడు నిన్ను పెడితే ఊడిపోవడం ఉండదు. మనం కానీ తయారైతే ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆయన ఎలాగ చేస్తాడంటే జయించేవాడిని స్తంభంగా చేస్తాడు. జయించేవాడు స్తంభం. ఈ స్తంభం మీదే దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుడికి స్తోత్రాలు. మనము జయ జీవితాన్ని కలిగి ఉంటే దేవుడి రాజ్యానికి పిల్లర్స్గా ఉంటాం మనం. ఈ పిల్లర్స్ మీదే దేవుని రాజ్యము కట్టబడుతుంది. ఒక వ్యక్తిని స్తంభము అని ఎప్పుడు అంటారంటే జయ జీవితం కలిగి ఉన్న వ్యక్తిని పిల్లర్గా చూస్తున్నాడు. ఆ పిల్లర్ మీదే నా రాజ్యము కట్టబడుతుంది. ఆ పిల్లర్స్ చూడండి, బైబిల్లో మనకు కనిపిస్తారు. గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ 3 పిల్లర్స్ కనపడతాయి. 3 పిల్లర్స్ కనపడతాయి. గలతీ పత్రిక 2:9లో 3 పిల్లర్స్ కనపడతాయి. అక్కడ స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, ఇక్కడ చూడండి, పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురు అంట దేవుడు రాజ్యానికి ఎలా ఉన్నారంట? పిల్లర్స్గా ఉన్నారు. మీరు బైబిల్లో అపోస్తులను గమనిస్తే యేసు ప్రభు ఎక్కడికి ప్రేయర్కి వెళ్ళినా వీళ్ళ ముగ్గురిని సపరేట్ చేసి తీసుకెళ్ళేవాడు. దేవుడికి స్తోత్రాలు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురినే సపరేట్గా తీసుకెళ్ళి రూపాంతరం చెందడానికి వెళ్ళినా, లేదా సమాజ మందిరపు అధికారి కూతుర్ని ప్రార్థన చేయటానికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురిని ఎక్కువ తీసుకెళ్ళేవాడు. వీళ్ళ ముగ్గురిని ఎక్కువ తీసుకెళ్ళి వీళ్ళంట ఈ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు దేవుడు రాజ్యానికి ఎలా ఎంచబడ్డారంట? స్తంభాలు అన్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు జయ జీవితము కలిగిన వారు. జయించు వానిని నాలయములో స్తంభంగా, వాళ్ళ ముగ్గురిని స్తంభాలుగా చేశాడు దేవుడు. స్తంభము అనగా జయ జీవితం. అంటే ప్రతి పాపాన్ని మనం ఏం చేయాలి? జయించే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళని ఒకవేళ ఎక్కడున్నా కూడా ఈ జయ జీవితం కలిగిన వాడు నేను సేవ చేయనన్నా కూడా తీసుకొచ్చంట దేవుడు ఆలయములో ఒక స్తంభంగా పెడతాడంట అతన్ని. దేవుడికి స్తోత్రాలు. అతను చేయనన్నా కుదరదు. ఇంకా అతని చేత చేయించుకోవడం దేవుడికి ఇష్టం అవుతుంది. కాబట్టి జయ జీవితం కలిగి ఉంటే ఆయన తీసుకొచ్చి నిన్ను ఒక స్తంభంగా పెడతాడు. ఇక లాస్ట్ది ఏంటంటే అక్కడే 3వ అధ్యాయం 20వ వచనం, 3:20 వచనం. ప్రకటన 3:20. అది ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నా స్వరము విని. ఈ తలుపు నొద్ద నిలుచుండి తలుపు తడుతున్నాడు. ఏ సంఘం అది? నులివెచ్చగా ఉన్న లవోదికీయ సంఘం చెప్తున్నాడు. ఈ సంఘస్థులందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తారు, కానీ ఆయన లోపలికి రానివ్వరంట. ఆయన్ని లోపలికి రానివ్వరు. కొన్ని సంఘాలు ఆయన ఆరాధిస్తుంటాయి కానీ ఆయన లోపలికి రానివ్వరు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇదే. ఆరాధిస్తున్నారు కానీ మనసులో దేవుడికి చోటు ఇవ్వట్లే. ఆరాధిస్తున్నారు కానీ వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వట్లేదు. తలుపులు వేసుకొని ఆరాధించడం. తలుపులు తీయండి రా బాబు అంటే ఆరాధిస్తాం, కానీ తలుపు తీయమంటే మారు మనసు పొందం. మేము మారు మనసు పొందం. తలుపులు వేసుకున్నారా? ఒక రోజున ఒక బీదవాడు ఒక చర్చికి వెళ్ళాడట. ఆ చర్చి పాస్టర్ గారు అన్నాడంట, ఇక్కడికి వచ్చేవాడు సూటు బూట్ వేసుకుంటూనే రావాలన్నాడంట. సూటు బూట్ లేకపోతే ఇక్కడ రావటానికి కుదరదని చెప్పాడట. వీడు ఏడ్చుకొని బయటికి పోతున్నాడట. వీడికి లడ్డోడు ఒక ఆయన బయట ఉండి, ఏంట్రా ఏడ్చుకొని వెళ్ళిపోతున్నావంటే, అయ్యా నన్ను లోపలికి రావద్దన్నారంటే, ఇంతకీ అక్కడ ఉన్నది ఎవరంటే యేసు ప్రభు. నిన్నే కాదురా, నన్ను కూడా లోపలికి రానివ్వట్లేదు అలా అన్నాడు దేవుడు. నిన్నే కాదు, నన్ను కూడా లోపలికి. దీని పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ చెప్తాను.
మనం ఇప్పుడేమి డెప్త్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ ప్రసంగాలు చాలా లోతైన మర్మాలు మనం ఎందుకంటే ముందు ఇది తెలుసుకోవాలి. దైవజనుడు ఎలా ఉండాలి? ఒకటి జయించేవాడికి ఉండాలి, అప్పుడు పరదేశంలో జీవవృక్ష ఫలాలు తింటాడు. రెండవది జయించేవాడికి రెండవ మరణం హాని చేయదు. మూడవది జయించేవాడికి మరుగై ఉన్న రహస్యమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. జయించేవాడికి మీరు ఏ ఊరిలో ఉంటున్నారో, ఏ పేటలో ఉంటున్నారో వాళ్ళందరి మీద మీకు అధికారం ఇచ్చేస్తాడు యేసయ్య. జయిస్తే వాడిపోతే కాదు. ఇక ఐదవది ఏంటంటే జయించేవాడి పేరు జీవ గ్రంథములో ఏ మాత్రము తుడిచిపెట్టబడదు. ఆరవది జయించేవాడిని నా ఆలయంలో ఒక పిల్లర్గా చేస్తానన్నాడు. ఇక జయించేవాడిని ఆ 20లో చెప్తాడు ఏంటంటే ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళలోనికి నేను వస్తాను, అతనితో కలిసి నేను భోజనం చేస్తాను, నాతో కలిసి అతను భుజిస్తాడు. దీంట్లో కూడా ఒక సీక్రెట్ ఉంది. అతనితో కలిసి అంటే భూలోకంలో ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో యేసు ప్రభు వాళ్ళతో భూలోకములో భోజనం చేస్తాడు. అతన్ని ఎవరైతే చేర్చుకుంటారో నాతో అతను అనేది భూలోకంలో కాదు, పరలోకములో. దేవుడికి స్తోత్రాలు. నాతో అతను అనేది ఎక్కడ? నీతో భూమి మీద, ఆయనతో నువ్వెక్కడ? ఆయన బల్ల దగ్గర అన్నపానాలు నువ్వు పుచ్చుకుంటావు. ఎవరంటే జయించే వ్యక్తికి ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడు. దైవజనులమైన మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి. సంఘాలు హెచ్చరికలు, అసలు ప్రకటన గ్రంథం ముద్రలో ఉన్నామా, బూరల్లో ఉన్నామా, ఎక్కడి వరకు వచ్చింది అనేది ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఉంది. అది నెక్స్ట్ మనం పంచుకుందాం. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును.